పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేదవారి కళ్ళల్లో వెలుగు నింపడమే ధ్యేయంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది అని టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు అన్నారు. టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బగాది శేషును స్థానికులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు 7,000 పెన్షన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సింగపల్లి మాజీ సర్పంచ్ పోలకి షణ్ముఖరావుతో పాటు నర్సింగపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేద ప్రజలకి ఎప్పుడూ అండగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే నర్సింగపల్లి పంచాయతీ వరకు చూసుకుంటే మన నాయకులు, మనందరి ఆరాధ్య దైవం కింజరాపు ఎర్రన్నాయుడు గారికి ఎంతో ఇష్టమైనటువంటి గ్రామం ఏదైనా టెక్కల మండలంలో ఉందంటే అది నర్సింగపల్లి పంచాయతీ అని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఆ రోజు ఆయనతో కొన్ని రోజులు మాత్రమే ప్రయాణం సాగించినప్పటికీ ఆయన ఎప్పుడు ఒకటే చెప్తుండేవాళ్ళు, మనకి అవకాశం వస్తే ఎప్పుడైనా నర్సింగపల్లి పంచాయతీ వ్యవసాయం ఎప్పుడు కరువుతో ఉంటుంది, వీళ్ళకి సహాయం చేయాలనే వాళ్ళు. తర్వాత వచ్చినటువంటి అచ్చెన్నాయుడు గారు మనకి మొట్టమొదటి ప్రాధాన్యతలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి మన సాగునీటి సౌకర్యం కల్పించింది. అయితే గతంలో ఉన్నటువంటి పాలకులు అది నిర్వహణ కూడా చేయకుండా ఒక మూలన పడేసి రైతులందరికీ ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. మళ్ళా మనకి మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి మన నాయకులు, మన శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారు రాష్ట్రంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి మళ్ళా మనకి రామరాజ్యం ఏర్పడ్డది. ఈ రామరాజ్యంలో అన్ని సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే నరసింగపల్లి పంచాయతీ టెక్కలి మండలంలోనే అత్యధికమైనటువంటి ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారి మీద ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. ఈ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి గారు అందరి సహకారం అందించి మరొక్కసారి ఈ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మీరందరూ అభిమానించి మాకు ఈ టెక్కల మండలంలోనే అత్యధికంగా మెజారిటీ కల్పించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పాదాభివందనం చేసుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా ఈ పంచాయతీలో మన నాయకులు అచ్చెన్నాయుడు గారు కూడా తప్పకుండా వచ్చి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు షణ్ముఖరావు గారు పెద్దలు అందరూ చెప్పిన విధంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని టెక్కలి మండలంలోనే నరసింగపల్లి పంచాయతీని ఒక ఉత్తమమైనటువంటి పంచాయతీగా రానున్న రోజుల్లో మనం తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.